బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. గేర్లు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బాబా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా, నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పట్రా గంగో గంగా. అరే గంగా, గ్యారెలు ఉన్నాయి. ఎవరు చేశారు అనుకున్నావు? మన నల్లాడు. త్వరగా నా గారేది? ఒరే పొట్టి, నా గారు తింటావా? చూడు బావా. అరే గంగా, వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను. బావా, నా జాంగ్రీ. ఒరే నల్లడా, బాగుంది. బావుందా? ఒరే నల్లడా, నా జోలికి వచ్చావంటే డామ్. అరే గంగా, వదిలే, నేను పెడతాను కదా. దా బబ్బు బబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏం చేస్తావు అక్కడ? ఏంటి అవుతారు పిచ్చిదాలాగా? ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది? నీ తడాక పొట్లకాయతో పీకారంటే? మూర్ఖుడా, అది పొట్లకాయ కాదురా. ఇది పొట్లకాయ కాదా? మరి పిట్లకాయ అమ్మా. ఆకర్ష ఆకర్ష ఆకర్ష. ఇది పొట్లకాయే, పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దొరుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనో. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మా కూర్చో. రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించడం లేదు. ఇక్కడ పడుకోబెట్టుకోమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు బిడ్డ గారు. అమ్మా ఊరుకో. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా.
ఏమైందమ్మా? నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. పట్టండి. ఏం కంగారు పడకండి, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు ఏంటి పిచ్చి పని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధుందా నీకు? ఎవరిని అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాను. ఇదిగో, ఇదిగో, ఊరుకో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోల చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకున్న మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ వహీ టైప్ హై. నమ్మశక్యమిల్లే. ఈజ్ ఇట్ ట్రూత్? ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా? బంగారుకి ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గుపడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఏయ్, ఎవడ్రా నేర్పింది? చెప్పండి, చంపేస్తాను. చెప్పండి. ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు, ఏంటి ఏంటి అవతారం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదు నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి, అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. మాకేం తెలదు బాబు, మమ్మల్ని వచ్చేసింటారా? నీకేంటి తెలవదానే కదరా నేను చెబుతోంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఇలా గుక్కులో ఏలు ముద్రలు వేసాడ్రా బాబోయ్. అన్నలతో మాకేం సంబంధం లేదు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద నిజం చెప్పండి. మాకేంటి తెలుసారా? ఈ లెటర్ చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్కరా. తీసుకోండి. రండి రండి.
మిస్టర్ ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. జైల్లో పెడతామని వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే రెండో పూట గంజినీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల? అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తాం. ఏంట్రా చేయించేది పడవలో తెడ్డు? మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత? లేపండ్రా. చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పుకోకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టి ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు. వీళ్ళ జోలికొస్తే ఉప్పెన. అట్ట గుడ్డప్పకి చూస్తామంటే మగడా అవతల ఉప్పినైపోద్ది వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి లేకపోతే జాతర అయిపోద్ది. Come on. ఇన్స్పెక్టర్, అసలు దొంగలు ఎవరో ఇప్పుడైనా తెలుసుకోండి. తీసుకెళ్ళండి. పందెం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పెట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లని అవుట్, నీ ట్రాలర్స్ వేలం పాటల గోవింద. మళ్ళీ నీ పాతగొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క. నాకు అది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా? ఆ బాబు. తీసుకోయా.
అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు చప్పరించి చూడమంది చుప్పనాటి పండు కంచె దాటి తొంగి చూసే కన్నె ఏడు పండు పంచుకుంటే తీయగుంది పంచదార పండు పండు ఇంత గొప్పదా కొరత తిక్క తప్పదా కామని పొత్తుల కౌగిలి హద్దుల కమ్మని ముద్దల మన్మథ మద్దల అడిగేను అనాస పండు చిన్నెల కన్నుల సన్నని వెన్నెల వన్నెల చిన్నెల వెన్నెల జొన్నులు కోసరేను పునాస పండు అందమైన బుగ్గ పండు అందుకుంటే సిగ్గు పండు జాన పండు తేనె పిండు పండు ఇంత గొప్పదా కొరతకిక తప్పదా అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు చప్పరించి చూడమంది చుప్పనాటి పండు 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 మనస పండు పండుకుంటే బాబోయ్ ముళ్ళు ఉండు పచ్చిక పుచ్చిక పండు అరటి పండు పిచ్చిక పిచ్చిక తింటే ప్రేమ పండు అక్కడికొచ్చిన చక్కని చుక్కకు అక్కడ గిచ్చిన టక్కరి చిక్కుకు బిగిసిన వరాల పండు ఓ, 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 ఓ. కత్తులు పిచ్చిన కత్తెర కంటికి గుట్టకు ఇచ్చిన అత్తరు ఒంటికి మూడు పడు పెదాల పండు ముచ్చటైన మోవి పండు ముట్టుకుంటే ముద్దు పండు జామ పండు జాము పండు పండు ఇంత గొప్పదా కొరత తిక్క తప్పదా అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు చప్పరించి చూడమంది చుక్కనాటి పండు రాబిన్ బ్లూ వారి బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం రాబిన్ బ్లూ. ఐసి
ఎందుకు మావయ్య మాట్లాడితే ఈ డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు గంటావు. లింగరాజు ఆ. టంగు మూసుకో. యా. నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమయ్యే రోజు దగ్గరలో పడింది. ఆ. ఇదిగో ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల మెడలో చూశాను. ఇంకే మావయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడడు బంగారం నీకు సొంతమవుతుంది. వాడట బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా. కోట్ల ఖరీదు చేసే ఈ కాట్బండ్ వజ్రం నా చేతికొస్తే చక్రం లేని విష్ణుమూర్తినైపోతాను రా. రేయ్! దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకురాలేక తన్నులు తిని వచ్చారా? మిమ్మల్ని సంపాదనలో మారేయాలరా? రవిచంద్ర మామూలుడు కదండి. ఈ ఏరియాలో నంబర్ 1 చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాలని జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవడరా. మనం శాపంలో మనం ఎలకటి తెలిసిపోనాదే. అల్లా బబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుప్పు చేప తీసి బయట పారేమి. పాపం పక్క సెల్లో బాపనాయన కంపుకు 3 దినాలుగా లంకనాలు తీసినాడు కదేటి. దానికి నానటి చేస్తాను, అది కర్మ అంతాను. ఎదవని ఎదవ. ముత్యాలు రత్నాలంటే మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. బంగారు రాజా.
ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య, ఒక్కసారి నా కంట కనపడవే, నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటావురా? ఆడుకుంటావు? ఆడపిల్లంటే నీకు అంత చులకనా? ఆ, మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను? నాతోనా? ఎప్పుడు చెప్పావు? గుర్తులేదు, మర్చిపోయావు. నీకు బుద్ధి చెప్పాలని నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావు. ఆగ్రా! ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. ఓ, ఓ. గంగా, నువ్వు నా కల్లోకి వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. అయ్యో, ఇన్ని మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? ఉండు, నీ సంగతి చెప్తాను. హలో హలో, ప్రేమించానంటుంది, పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. వాడిని పిలు. సిస్టరు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు, పోతావేమో. పోవడానికే కదరా మింగింది. హలో, బావగా, నన్నెంత మోసం చేసావురా. గంగా ఏంటే? ఎక్కడి నుంచి? చెవుడు నెత్తి మీద నుంచి. ఏమిటి ఆ మాటలు? ఈ పిచ్చిదారి మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పటం అయిందా? దేనికి? బొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. ఏయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంకా బుద్ధి ఏమిటి? ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. రేయ్, ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాపుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. హరి! అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా రాజ్యదే చేయిస్తాను. నేను వెళతాను. ఏం ప్రమాదం లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపలికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. పాపా, అలా చేయకుండా తినమ్మా. అలాగే. ఈ తిండిపోతూ. ఇప్పుడే కదా మింగిందంతా కక్కిచ్చేశారు. ఏదో ఒకటి లోపల తోయింది. నీకు తోచదా? ఎప్పుడు నీ ధ్యాస అంతా నా తిండి మీదే అదే, నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? పంపించమని చెప్పానుగా. పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఆ సన్నాసులు ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురువు అన్నారు. చీర కొంటూ నీకు దొరికిపోయాను. అయితే పంపించేసావా? పంపించేసే నీ దగ్గరికి వచ్చేసాను. నా కోసమా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత? ఇంత. ఇంత అంటే? బోల్డ్ అంతా. బోల్డ్ అంత అంటే నన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంతా.